ఫ్రెండ్స్, మరి ఇప్పుడు ప్రస్తుతం మనం ఆత్రేయపురంలో ఉన్నాం. ఆత్రేయపురం అంటేనే మనకు నోరూరించే రెండు పూతరేగులు ముందు గుర్తొస్తాయి. మరి వెంటనే మనం గుర్తొచ్చేది మామిడి తాండ్ర. అంత ఫేమస్ ఈ ఆత్రేయపురం. ఫేమస్ కేవలం మన ఆంధ్రాకే కాదు, వరల్డ్ వైడ్ ఫేమస్. ఇది ప్రపంచం అంతా కూడా ఫేమస్. ఇక్కడ ప్రొడక్ట్స్ మరి వరల్డ్ అంతా కూడా, అటు అమెరికా, ఆస్ట్రేలియా, లండన్ అటువంటి చోట్ల కూడా మరి వీరి యొక్క ప్రోడక్ట్ వెళ్తుందంటే మరి దాన్ని బట్టి ఎంత ఫేమస్ చూసుకోవచ్చు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ ఇది. లెఫ్ట్ సైడ్ని మరి దూరంగా అదిగో కాటన్ మహాసైడ్ కనపడుతున్నాడు కదా, ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే అది రావులపాలెం వెళ్ళిపోతుంది. వేమగిరి మీదుగా కడియం, రావులపాలెం, అమలాపురం వెళ్ళిపోతుంది. మనం ఇదిగో రైట్ సైడ్ ఉన్నటువంటి ధవళేశ్వరం బ్యారేజ్ మీదుగా మన బస్సు ప్రయాణం చేస్తుందన్నమాట. ఇక్కడి నుంచి అందాలే అందాలు, ఈ ప్రకృతి అందాలు చాలా బాగుంటాయి. ఆత్రేయపురం బస్ స్టాండ్ చేరుకున్నాను. ఈ బస్ స్టాండ్ ప్రక్కనే మనం వెళ్ళవలసినటువంటి ఈరోజు హోస్ట్ ముదినూరి సతీష్ రాజు గారి ఇల్లు. ఇక ఈరోజు వెళ్ళబోయే ఇంట్లో ఇదిగో వస్తున్నాను కదా, ఈ ఇంట్లో నేను 3 సంవత్సరాలు ఉన్నాను. అదే ఇంట్లో యాదృచ్ఛికంగా ఇప్పుడు మనం వెళ్ళబోతున్న సతీష్ రాజు గారు ఉన్నారు. ఇంకా ఇంట్లో సీతారామయ్య గారి మనవరాలు RX100 మూవీ, ఆ సినిమాలు కూడా ఈ ఇంట్లో కొన్ని షూట్ చేశారనమాట. నేను ఫోన్ చేసి రావటం జరిగింది వారికి. నేను వెళ్ళేటప్పుడే అదిగో ఆయనే ముదినూరి సతీష్ రాజు గారు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా అదిగో ఈ మామిడికాయలు క్లీన్ చేస్తూ వారు ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారు. ఉదయాన్నే 5 గంటలకల్లా లేచి మరి ఈ పనులన్నీ, ఈ కాయలు సెపరేట్ చేసి ఏవి బాగుంటాయి అంటే ముగ్గిన వాటిల్లో మాత్రమే ఈ గుజ్జుకి ఈ మామిడి తాండ్రకు ఉపయోగిస్తారట. అవన్నీ నాకు చూపించడం జరిగింది వారు. ఇది ఆ విధంగా గుజ్జు చేస్తారట. తాండ్రలో ఎన్ని రకాలు ఉన్నాయి? ఇది మామూలు బెల్లం తాండ్ర ఉన్నదండి, మామిడి తాండ్ర ఉన్నది. బెల్లం తాండ్ర ఉంటుంది, మామిడి తాండ్ర కూడా ఉంటుంది. కొంతమంది అన్నారండి ఇంకానే కారం తాండ్ర పోయమన్నారు. అవును, అది ఇంకా ట్రై చేయలేదు. మేము ట్రై చేస్తాం. ముందు నాటికి ఇది ట్రై చేసాం. ఓకే, బెల్లం తాండ్ర, కారం తాండ్ర కూడా ఏది అన్న ట్రై చేద్దాం అనుకుంటున్నాను, కుదరలేదు. ఇప్పుడు తాండ్ర అంటే మాకు రెడీ టు సేల్ అనేటప్పటికీ ఇది ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని పూతలు వేయాలి? సరిగ్గా ఏ రోజునైతే మొదలు పెడితే అదే రోజు నాటికి పూర్తి అవుతుంది. అంటే వారానికి దిగుతుందండి. వారానికి మీరు ముక్కలు కోస్తారు? ముక్కలు కోస్తాం. డైలీ 3 పూతలు చొప్పున పోస్తాం. డైలీ 3 పూతలు పోస్తారు. వారం రోజులు పడుతుంది. వారం రోజులు పడుతుంది.